అవును. మీరు చూస్తున్నది నిజమే. ఈ యాప్‌లో ఈ సెట్టింగ్ ఆన్ చేసుకుంటే డైలీ 10 ఏంటి 30, 40 ఇంటర్వ్యూ కాల్స్ వస్తాయి. ఖచ్చితంగా వస్తాయి. టాప్ ఎంఎన్‌సి కంపెనీ నుంచి కాలొస్తాయి. అసలు ఏ సెట్టింగ్ ఆన్ చేసుకోవాలి? ఎలాంటి స్కిల్స్ యాడ్ చేయాలి? రెజ్యూమ్ ఎలా అప్‌లోడ్ చేయాలి? డైలీ అప్‌డేట్ చేయాలా లేదా? అసలు ఏం చేయాలి? ఈ యాప్‌లో ఎలా సెట్టింగ్ ఆన్ చేయాలి? ఇవన్నీ కూడా తెలుసుకోవాలంటే ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. కాబట్టి మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సురేష్ డిజిటల్ టాక్స్. మీరు ఆల్రెడీ చూసారు ప్రీవియస్ వీడియోలో నాకు జాబ్ వచ్చింది అంతా కూడా ఆల్రెడీ మీకు షేర్ చేశాను. సో కాబట్టి మీకు ఇప్పుడు చాలా రోజులైంది, 1 వీక్ అయింది. ఇంకొక వీడియో కూడా పెట్టడం లేదు, ఎందుకంటే నాకు అసలు టైం కుదరట్లేదు. టాపిక్స్ కూడా చాలా ఉన్నాయి, ఇంకా జాబ్ అప్డేట్స్ అవన్నీ కూడా మీకు చెప్పాలని ఒక ఉద్దేశంతో మళ్ళీ వచ్చాను. అదేంటనేది మీకు ఈ వీడియోలో పూర్తిగా తెలియజేస్తాను. అసలు ఈ నౌకరీ యాప్ గురించి మాకెందుకు చెప్తున్నావు అని చాలామంది కూడా డౌట్ రావచ్చు. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా, ఇప్పుడు చూస్తున్న వాళ్ళకు కూడా ఈ డౌట్ రావచ్చు. ఎందుకంటే ఇప్పుడు చాలామంది కూడా ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ ప్రతి ఒక్కరు కూడా హైదరాబాద్ లేదా బెంగళూరు వచ్చి జాబ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కానీ కొంతమంది ఇంటి దగ్గరే ఏమైనా ఇంటర్వ్యూ కాల్స్ వస్తాయి, అలా వెయిట్ చేస్తూ ఉంటారు. కాబట్టి నౌకరీ యాప్ ఖచ్చితంగా 100% ఫుల్ చేయండి. దాంతోపాటు మెయిన్ థింగ్, నేను అక్కడ తమ్నెయిల్‌లో ఒక సిగ్నల్ యారో మార్క్ ఇచ్చాను కదా, అది ఖచ్చితంగా చేయండి. అదేంటంటే ఇక్కడ కనపడుతుంది ఫోటో, అది నా నౌకరీ ప్రొఫైల్ అనమాట. అంటే నౌకరీ ప్రొఫైల్ 100% చేశాను, మొత్తం చూపించట్లేదు. ఇదొక్కటే ఎందుకు చూపిస్తున్నానంటే అవి కూడా మీకు చెప్తాను, నేను తర్వాత చెప్తాను. ఫస్ట్‌గా ఇది మెయిన్ పాయింట్ అనమాట. అంటే నౌకరీ ఖచ్చితంగా 100% ఫుల్ చేయాలి. దాని తర్వాత ఇది కూడా చేయాలి. ఇదేంటంటే ఇక్కడ కనపడుతుంది కదా, ఇంప్రూవ్ యువర్ హైరింగ్ ఛాన్సెస్ బై 30% యాడింగ్ వీడియో అని కనపడుతుంది కదా. అవును, అది ఎలా పనిచేస్తుందంటే అది రీసెంట్‌గానే వచ్చింది. 2 మంత్స్ బ్యాకే వచ్చింది. నీకు అప్పుడే అప్డేట్ చేద్దాం అనుకున్నాను. నాకు ఇంకా టైం కుదరలేదు. సో అందువల్ల మళ్ళీ ఇప్పుడు ఇంకా జాబ్ వచ్చిన తర్వాత ఇంకా అసలుకే టైం కుదరడం లేదు ఇంకా. కానీ ఇప్పుడు చాలా మంది యూత్ అంతా కూడా ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ ఎంటెక్, బీటెక్ లేకపోతే ఇంటర్, 10th అంతా కూడా కంప్లీట్ చేసిన తర్వాత అంటే జాబ్ కోసం చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు. మీరు ఇప్పుడు చూస్తున్న వాళ్ళు కూడా ఎవరొకరు యంగ్ టీనేజ్ గాయ్ లేకపోతే గర్ల్ ఎవరో ఒకరు ఉంటారు. వాళ్ళైతే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా టీనేజ్ ప్రతి ఒక్కరు కూడా నా వీడియో చూసే వాళ్ళందరూ కూడా జాబ్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు అయ్యుండొచ్చు. ఇప్పుడు చూస్తున్న వ్యక్తి కూడా అయ్యుండొచ్చు. గర్ల్ ఆర్ బాయ్ నాకు తెలీదు. నాకు అది ఖచ్చితంగా తెలుసు, ఎందుకంటే నేను 2 మంత్స్ బ్యాక్ చాలా ఫేస్ చేశాను కదా. సో అందువల్ల నాలాగా అందరూ ఇబ్బంది పడకూడదని ఒక ఉద్దేశంతో ఈ సెట్టింగ్ అనేది మీకు చెప్పాలని ఒక ఉద్దేశంతో మళ్ళీ వచ్చాను. అసలు ఎలా యాడ్ చేయాలి అనేది మీకు ఈ వీడియోలో పూర్తిగా తెలియజేస్తాను. అసలు ఆ యాడ్ వీడియో ఏంటి అనేది ఇక్కడ క్లియర్‌గా చెప్తాను వినండి. ఆ వీడియో ఏమిటంటే అక్కడ 30% ఛాన్సెస్ ఎలా వస్తాయి అని అక్కడ మీకు అక్కడే ఫోటో డిస్‌ప్లే చేసి చూపించాను ఆల్రెడీ. అదేమిటంటే ఇప్పుడు చాలామంది ఆఫ్‌లైన్‌లో ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో ఒక టాపిక్ లేకపోతే ఫస్ట్‌గా ఇంట్రడక్షన్ ఇవన్నీ కూడా అడుగుతారు కదా. ఆ ఇంట్రడక్షనే మనము వీడియో రూపంలో తీసి ఇక్కడ అప్‌లోడ్ చేయాలి. ఎగ్జాంపుల్ ఎలా అంటే నౌకరీ ప్రొఫైల్ క్రియేట్ చేసేటప్పుడు రెజ్యూమ్ ఎలా యాడ్ చేస్తాం, అక్కడ వీడియో ఫోటో అప్పుడే యాడ్ ఫోటో అని ఉంటుంది కదా, అప్‌లోడ్ అని. సేమ్ అలాగే స్కిల్స్ యాడ్ చేసేటప్పుడు సేమ్ అలాగే మనం వీడియో షూట్ చేయాలి. ఎలా అంటే ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను. ఇప్పుడు నేనే ఎగ్జాంపుల్ అని ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇప్పుడు వీడియో తీస్తున్నాను. సో ఇప్పుడు నాకు టైం కుదిరినప్పుడు మార్నింగ్ లేదా ఈవినింగ్ వీడియో అయితే అప్‌లోడ్ చేశాను కదా. చాలా మంది చూస్తారు. అంటే జాబ్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఈ సెట్టింగ్ ఇలా జాయిన్ చేస్తే వస్తాయా? నిజంగా వస్తాయా? అని ప్రతి ఒక్కరు కూడా చూస్తారు కదా. సో సేమ్ టు సేమ్ అలాగే మనం ఏం చేయాలంటే వీడియో ఆన్ చేసి మన ఇంట్రడక్షన్, మనం ఎక్కడ చదివామో, మై నేమ్ ఇస్ సురేష్. ఐ హావ్ రీసెంట్లీ కంప్లీటెడ్ మై గ్రాడ్యుయేషన్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2024 ఫ్రమ్ రాయలసీమ యూనివర్సిటీ, కర్నూల్. సో అలాగే కంటిన్యూ నాకు ఈ సో అండ్ సో స్కూల్ చదివాను, ఇక్కడ బీటెక్ చేశాను, ఇక్కడ డిగ్రీ చేశాను, ఇంకా ఎంటెక్ ఇలా. దాంతోపాటు ఇంకా చాలా మంది ఇప్పుడు ఐటీ కోర్సెస్ నేర్చుకుంటూ ఉంటారు కదా. ఎగ్జాంపుల్ పైథాన్, జావా, డేటా సైన్స్, డేటా అనలిస్ట్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా. కొంతమందితో సర్టిఫికేట్స్ కూడా ఉంటాయి. ఆ సర్టిఫికేట్స్ కూడా అప్‌లోడ్ చేయొచ్చు. రెజ్యూమ్‌లో యాడ్ ఆన్ చేయొచ్చు. సెపరేట్ కూడా అప్‌లోడ్ చేయొచ్చు. వీడియో ఎంతసేపు ఉండొచ్చు? ఇప్పుడు నా వీడియో అయితే దాదాపు 6-10 మినిట్స్ ఇలా ఉంటుంది కదా. కానీ ఇప్పుడు మనము నౌకరీ యాప్‌లో పెట్టే వీడియో ఎంతసేపు ఉండాలి? అసలు ఎంబీ ఎంత ఉండాలి? క్లారిటీ ఎలా ఉండాలి? ఇవన్నీ కూడా మీకు డౌట్ రావచ్చు. అది కూడా క్లియర్‌గా చెప్తాను. అదేంటంటే ఎంపీ4 ఖచ్చితంగా క్లారిటీ అనేది ఉండాలి. 210 ఎంబీ ఇంక అంతకంటే ఎక్కువ లేదు. అది ఆల్రెడీ ఇచ్చారు. అంతకంటే ఎక్కువ మనము అప్‌లోడ్ చేయకూడదు. వీడియో డ్యూరేషన్ అయితే 2 మినిట్స్ అండ్ 15 సెకండ్స్ ఓన్లీ. ఇంకా అంతే. అంతకంటే ఎక్కువ లేదు. అంతలోపే మనం అంతా కూడా క్లియర్ చేయాలి. మన ఇంట్రడక్షన్ ఎక్కడ చదివాను, ఎక్కడ డిగ్రీ అయిపోయింది, ఎంటెక్ అయిపోయింది, ఇక్కడ కోర్స్ కంప్లీట్ చేశాను, ఇప్పుడు జాబ్ కోసం ఎదురు చూస్తున్నాను, ఇప్పుడు రెడీగా ఉన్నాను, ఐయామ్ ఫ్రెషర్ లేకపోతే ఎక్స్‌పీరియన్స్ అయితే ఎక్స్‌పీరియన్స్ వాళ్ళు ఇలా ఇవన్నీ కూడా చెప్పి 2 మినిట్స్‌లో కంప్లీట్ చేయాలి. 2 మినిట్స్ 15 సెకండ్స్ ఇంకా అదే లాస్ట్. 2 మినిట్స్ 15 సెకండ్స్ అంటే ఇవన్నీ కూడా క్లియర్‌గా కంప్లీట్ చేయొచ్చు. ఇలా నేను చెప్పాను గదా, 2 మినిట్స్ 15 సెకండ్స్ అని. ఇలా ఖచ్చితంగా మన ఇంట్రడక్షన్ మొత్తం గూడా చెప్పాలి. స్కిల్స్ ఉంటే స్కిల్స్ కూడా యాడ్ చేసి చెప్పాలి.
ఇంటర్న్‌షిప్ ఎగ్జాంపుల్ ప్రతి ఒక్క కాలేజ్‌లో, యూనివర్సిటీలో ఇంటర్న్‌షిప్ కూడా ఉంటుంది. ఆ ఇంటర్న్‌షిప్ గురించి కూడా అంతా కూడా ఇంట్రడక్షన్‌లో చెప్పాలి. ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్‌లో చెప్తారు కదా! అలా ఒక్కొక్కరు ఒక స్టైల్‌లో చెప్పి వీడియో చెప్పాను కదా! అప్పుడే ఆల్రెడీ మొత్తం క్లియర్‌గా అవన్నీ కూడా చేసి ఇక్కడ అప్‌లోడ్ చేయాలి. ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను వీడియో తీస్తున్నాను కదా! మార్నింగ్ అప్‌లోడ్ చేశాను. సేమ్ ఇప్పుడు మామూలు ఎగ్జాంపుల్ చాలామంది రీల్స్ తీస్తారు కదా! ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేయడం, లేకపోతే ఫోటో అప్‌లోడ్ ఎలా చేస్తారో, క్వాలిటీ ఎడిటింగ్ ఎలా చేస్తారో, ఇది ఎడిటింగ్ అంత అవసరం లేదు. క్లారిటీతో ఉండాలి. ఇంకా అప్పుడే చెప్పాను అంతా కూడా క్లారిటీ అవన్నీ చెప్పాను. ఇదంతా కూడా తీసి నౌకరీలో అప్‌లోడ్ చేయాలి. అప్పుడు ఖచ్చితంగా కంపెనీ వాళ్ళు మిమ్మల్ని ఇక్కడ ఇంటర్వ్యూ కూడా చెయ్యరు. ఎందుకంటే మీ వీడియో అంతా ఇంట్రడక్షన్ అంతా చూసారు. సో, ఒకవేళ మీ వీడియో నచ్చినట్లయితే కంపెనీ కాల్స్ ఖచ్చితంగా వస్తాయి. అంటే చిన్న చిన్న కంపెనీలు రావు. చాలా పెద్ద పెద్ద కంపెనీస్ అయితే వస్తాయి. అంటే మన చదువుని బట్టి వస్తాయి. ఎగ్జాంపుల్ మనం ఐఐటీ కాన్పూర్‌లో ఇలా చదివాము. ఎగ్జాంపుల్ చిన్న రాయలసీమ యూనివర్సిటీ ఇంకా చాలా ఉంటాయి గదా! విజయవాడలో చదివాను. డిగ్రీ కంప్లీట్ చేశాను. బీటెక్ కంప్లీట్ చేశాను. పీజీ కంప్లీట్ చేశాను. ఇలా చాలా ఉంటాయి గదా! మీ అందరికి తెలిసే ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు గర్ల్స్ అయినా గూడా, బాయ్స్ అయినా గూడా ప్రతి ఒక్కరు గూడా ఇప్పుడు చదువు అయిపోయిన వాళ్ళే చూస్తుంటారని నేనైతే అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు గూడా ఈ వీడియో చూసే వాళ్ళంతా గూడా జాబ్ సీకర్సే అని అనుకుంటున్నాను. మీరు చెప్పినట్లే నేను ఖచ్చితంగా నా ఇంట్రడక్షన్ మొత్తం గూడా తీసి నౌకరీ యాప్‌లో అప్‌లోడ్ చేస్తాను. కానీ నాకి మైక్రోసాఫ్ట్ కంపెనీ నుంచి ఇంటర్వ్యూ కాల్ రావాలి. నాకొక పెద్ద గోల్. మైక్రోసాఫ్ట్‌లో కంపెనీలో జాబ్ చేయాలి అని ఇలా చాలా మందికి కూడా ఉంటుంది. అంటే పెద్ద పెద్ద గోల్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరికి గూడా ఉంటాయి. పెద్ద కంపెనీలో చేయాలి, జాబ్ చేయాలని ఒక ఉద్దేశ్యం ఉంటుంది. కానీ అది రావాలంటే చాలా కష్టం. ఎందుకంటే మైక్రోసాఫ్ట్ కంపెనీలో రావాలంటే మనం యూనివర్సిటీ చాలా పెద్దదుండాలి. ఎగ్జాంపుల్ ఐఐటీ కాన్పూర్, బెంగుళూరు, అహ్మదాబాద్ ఇలా పెద్ద పెద్ద యూనివర్సిటీలో చదివి ఉంటే మీరింకా ఇలా వీడియో అప్‌లోడ్ చేయడం గూడా అవసరం లేదు. మీరు నౌకరీ ప్రొఫైల్ క్రియేట్ చేయడమే లేటు. ఖచ్చితంగా కంపెనీ వాళ్ళే మిమ్మల్ని ఆహ్, మీరు చదివిన యూనివర్సిటీ దగ్గరికి ఖచ్చితంగా వస్తారు. అప్పుడు మీరు వీడియో తీయాల్సిన అవసరం గూడా లేదు. ఎందుకంటే దానికి అంత హై లెవెల్ ఉంటుంది. అంత పెద్ద యూనివర్సిటీ ఈ ఖచ్చితంగా ప్లేస్‌మెంట్స్ ఖచ్చితంగా వస్తాయి. కానీ చిన్న చిన్న ఎగ్జాంపుల్ రాయలసీమ యూనివర్సిటీ, విజయవాడ, ఇంకా కడప చిన్న చిన్న నాకింకా అంతగా తెలీదు. సో, నాకు తెలిసినవన్నీ గూడా చెప్తున్నాను. మామూలుగా చిన్న చిన్న యూనివర్సిటీలు ఉంటాయి గదా! వాళ్ళందరూ గూడా డిగ్రీ, బీటెక్ ఇవన్నీ గూడా కంప్లీట్ చేసే ఉంటారు. చిన్న చిన్న యూనివర్సిటీలు. వాళ్ళందరికి గూడా ఇలా మామూలు టాప్ ఎంఎన్‌సీ కంపెనీ ఎగ్జాంపుల్ అంటే కాల్స్ రావాలంటే ఏం చేయాలంటే ఇంకా వీడియో అప్‌లోడ్ చేయాలి. దాంతో పాటు నౌకరీ యాప్ గూడా డైలీ చూడాలి. అప్లై అయితే ఏం చేయకూడదు. ఇంకొక విషయం ఎలాంటి కంపెనీస్ వస్తాయి అని మీకొక డౌట్ ఉండొచ్చు. మనం ఎగ్జాంపుల్ బీటెక్ అయితే సీఎస్‌సి బ్రాంచ్ అంటే వాళ్ళకి వాళ్ళ చదువుకు తగ్గట్టు వాళ్ళకి కంపెనీ కాల్స్ వస్తాయి. నేనైతే ఎగ్జాంపుల్ డిగ్రీ, బీకామ్ నాకు చదివిన ప్రకారం ఇప్పటికి కూడా నాకు ఇంటర్వ్యూ కాల్స్ వస్తున్నాయి. అవి మీకి డిస్‌ప్లే చేయట్లేదు. చాలా కంపెనీస్ ఇప్పటికి కూడా జాబ్ ఇన్వైట్ పంపిస్తున్నాయి. అదెందుకంటే నేను 2 మంత్స్ బ్యాక్ మా హోమ్ టౌన్‌కి వెళ్ళాను గదా! మీకు అప్పుడే చెప్పాను ఇంటర్వ్యూ జరిగింది ఇలా ఆన్‌లైన్‌లోని. అలా నాకి 3-4 రౌండ్స్ ఇంటర్వ్యూ అంటే 2 రౌండ్స్ కంప్లీట్ చేశాను. థర్డ్ రౌండ్ ఇంకా కంపెనీకి రమ్మన్నారు. అప్పుడు నన్నింకా రావాల్సిన సిట్యుయేషన్ లేదు. వచ్చే సిట్యుయేషన్ లేదు. సో, అందువలన నేనింకా అప్పుడు కొన్ని మిస్ చేసుకున్నాను. ఇంకొక కంపెనీ అయితే 3 రౌండ్స్ కంప్లీట్ అయ్యాయి. ఫోర్త్ రౌండ్‌కి కంపెనీకి రమ్మన్నారు. నేను చూస్తే మా హోమ్ టౌన్‌లో ఉన్నాను. సో, అది గూడా మిస్ అయిపోయింది. సో, ఇవన్నీ గూడా ఎలా జరిగాయంటే, నేను చెప్పాను గదా! ఇంట్రడక్షన్ వీడియో అంతా గూడా అది చేశాను. సో, దానివల్ల కొన్ని కంపెనీలు వచ్చాయి. ఇంటర్వ్యూ సెలెక్ట్ అయ్యాను. కానీ లాస్ట్ రౌండ్ జరగలేదు. ఎందుకంటే కంపెనీకి పిలిచారు. నేను వెళ్ళలేకపోవడం వల్ల నేను ఈ ఛాన్స్ అయితే మిస్ చేసుకున్నాను. చాలా మిస్ చేసుకున్నాను. చాలా ఆన్‌లైన్‌లో జరిగాయి. నాతో ల్యాప్‌టాప్ ఉంది. మీకు ఆల్రెడీ తెలుసు. నేను ఒక జెన్‌పాక్ట్ కంపెనీ గురించి ఇక్కడే వీడియో చేర్చాను. అక్కడ ఉంది. ఇప్పుడు వీడియో ఇలా తీసి షూట్ చేస్తున్నాను. సో, పక్కన ఒక పిల్లోడున్నాడు. సో, అందువలన ఇప్పుడు ఇక్కడే తీస్తున్నాను. ఆల్రెడీ చెప్పాను గదా! జెన్‌పాక్ట్ కంపెనీలో ఆల్రెడీ ల్యాప్‌టాప్‌లో చదివి అంతా గూడా సో, ఆ ల్యాప్‌టాప్‌లో ఇంటర్వ్యూలు జరిగాయి. అదంతా గూడా ఎలా జరిగాయంటే, చెప్పాను గదా! వీడియో షూట్ చేసి ఇక్కడ అప్‌లోడ్ చేయాలని. అది చేశాను. దానివల్ల చాలా కంపెనీ కాల్స్ కూడా వచ్చాయి. సో, కాబట్టి మీకు గూడా కంపెనీ కాల్స్ రావాలంటే ఇలా చేయాలని చెప్దామని ఒక ఉద్దేశ్యంతో వచ్చాను. ఇంకొకటి దాంతో పాటు రెజ్యూమ్ కూడా 3-4 డేస్‌కి ఒకసారి అప్‌డేట్ చేయాలి. కొంచెం కొంచెం మారుస్తూ ఉండాలి. స్కిల్స్ యాడ్ చేయాలి. అంటే మీకు లేకున్న స్కిల్స్ కాదు. మీకొచ్చిన స్కిల్సే యాడ్ చేయాలి. ఇంకొకటి దాంతో పాటు నౌకరీ యాప్ ఖచ్చితంగా 100% ఫుల్ చేయండి. 100% చేయకపోతే కాల్స్ రావు. మీకు ప్రీవియస్ వీడియోలోనే ఆల్రెడీ చెప్పాను. 90%, 80% చేశాను. నాకు కంపెనీ కాల్స్ రావాలి. మీరు చెప్పినట్లు వీడియో అప్‌లోడ్ చేశాను. రావాలంటే రావు. ఎందుకంటే మీ ప్రొఫైల్ ఎవరికి గూడా వెళ్ళదు. 100% ఖచ్చితంగా చేయాలి. నేను 100కి 100%
కాన్ఫిడెంట్‌తో చెప్తున్నాను. 100% చేయాలి. దాంతో పాటు స్కిల్స్ ఇంకా రెజ్యూమ్ మీకిప్పుడు ప్రెజెంట్ చాలామంది చాలా యూనివర్సిటీలు అన్నీ కూడా ఇంటర్న్‌షిప్స్ పెడుతున్నాయి. ఆన్‌లైన్‌లో జరుగుతున్నాయి. ఆ సర్టిఫికేట్స్ కూడా ఉంటాయి. అవన్నీ కూడా యాడ్ చేయండి సర్టిఫికేట్స్. ఎప్పుడు ఇంటర్న్‌షిప్ స్టార్ట్ అయింది, ఆన్‌లైన్‌లో ఎన్ని రోజులు జరిగింది, 3 మంత్సా, 4 మంత్సా, ఇలా ఏ సెమ్‌లో జరిగింది. ఎగ్జాంపుల్ 6థ్, 7థ్ మంత్ లేకపోతే 7థ్, 8థ్ లాస్ట్ 2 సెమ్స్ జరిగాయి. ఇలా ఉంటుంది గదా! అవన్నీ గూడా యాడ్ చేయండి. ఇంకొక విషయం దాంతో పాటు డైలీ నౌకరీ యాప్ ఓపెన్ చేసి ప్రతి ఒక్క కంపెనీకి అప్లై చేయాలా అని ఒక డౌట్ ఉండొచ్చు ప్రతి ఒక్కరికి. అలా చేయాల్సిన అవసరం లేదు. అస్సలు అప్లై చేయాల్సిన అవసరం లేదు. మీరు ఎగ్జాంపుల్ ఏం చేయాలంటే డైలీ ఇన్‌స్టాగ్రామ్ యాప్ ప్రతి ఒక్కరు చూస్తారు గదా! దాన్ని చూడకుండా ఎవరు గూడా ఉండరు. నాకు తెలుసు దానికి. ఎందుకంటే దానికి అడిక్ట్ అయిపోయారు ప్రతి ఒక్కరు గూడా. మాక్సిమం నేనిప్పుడు గూడా చూస్తున్నాను. ప్రతి ఒక్కరు చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు గూడా చూస్తున్నారు ఇన్‌స్టాగ్రామ్ యాప్. అంటే చాలామంది కొంచెం కంటెంటు ఒక్కొక్కరు చాలా ఉంటాయి. ఒకరు రీల్స్ చేస్తారు, ఒకరు కంటెంట్ చేస్తారు, ఒకరు మోటివేషనల్, ఒకరు సక్సెస్‌వి చాలా ఉంటాయి. కానీ కొంతమంది టైమ్ పాస్ కోసం డైలీ 2 అవర్స్, 3 అవర్స్ చూస్తారు ఇన్‌స్టాగ్రామ్ యాప్. సో, అందులో మీరు గూడా ఉంటారు. ఈ వీడియో చూసేవాళ్ళు గూడా ఉంటారు. నాకు తెలుసు ఖచ్చితంగా ఇన్‌స్టాగ్రామ్ చూడని వాళ్ళంటే ఎవరు గూడా ఉండరు. ఎగ్జాంపుల్ నేను గూడా చూస్తాను అప్పుడప్పుడు ఇన్‌స్టాగ్రామ్. అంటే డైలీ 2 అవర్స్, 3 అవర్స్ అయితే స్పెండ్ చేయను. ఓన్లీ 30 మినిట్స్ పర్ డే, అంతకన్నా ఎక్కువ చూడను ఇన్‌స్టాగ్రామ్ యాప్. సో, ఇప్పుడు చాలామంది 3-4 అవర్స్ కూడా దానికే స్పెండ్ చేస్తున్నారు. టైమ్ వేస్ట్ చేసుకోకండి. ఇంకొకటి దాంతో పాటు నౌకరీ యాప్‌లో అప్లై చేయాలని వద్దని చెప్పాను గదా! ఎందుకంటే దాంట్లో ఓపెన్ చేసి డైలీ ఓపెన్ చేయాలి. ఇన్‌స్టాగ్రామ్ యాప్ ఎలా స్క్రోల్ చేస్తామో ఎగ్జాంపుల్ పైకి రీల్స్ డైలీ ఎన్ని 1000 లేకపోతే 2000, 3000 రీల్స్ ఎలా స్క్రోల్ చేస్తారో చాలామంది ఇంకా చేస్తారు. ప్రసాద్ టెక్ గారు మీకు ఆల్రెడీ చెప్పారు. ఈఫిల్ టవర్ అంత రీల్స్ చాలామంది అన్ని రీల్స్ స్క్రోల్ చేస్తున్నారని ఒక వీడియోలో చెప్పారు. అది మీకు తెలిసుంటే అవునని కామెంట్ చేయండి. లేకపోతే లేదు ఊకే ఉండండి. ఇంకొకటి దాంతో పాటు అలా ఎలా అయితే స్క్రోల్ చేస్తారో సేమ్ అలాగే ఈ నౌకరీ యాప్‌ని రిఫ్రెష్ చేయండి అంతే. డైలీ 5 మినిట్స్ అంటే ఈవినింగు, నైటు, మార్నింగ్ డైలీ అదే. కంపెనీ కాల్స్ ఖచ్చితంగా వస్తాయి. మీరు అంటే జాబ్ సీకర్స్ కోసం ఉన్నట్లు అలా దాంట్లో మీ ప్రొఫైల్ వాళ్ళకి వెళ్తుంది హెచ్ఆర్స్‌కి. అంటే టాప్ ఎంఎన్‌సి కంపెనీలు చాలా ఉంటాయి కదా! ఎగ్జాంపుల్ కాగ్నియంట్, విప్రో, టెక్ మహీంద్ర, అమెజాన్ ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా మీ ప్రొఫైల్ వాళ్ళందరికి కూడా వెళ్ళాలంటే నేను చెప్పినట్లు ఖచ్చితంగా చేయాలి. ఖచ్చితంగా వస్తాయి కంపెనీ కాల్స్. నేనే మా హోమ్ టౌన్‌లో ఉన్నప్పుడు డైలీ 10 కాల్స్ వచ్చాయి. కొన్ని ఇంట్రడక్షన్ అయిపోయాయి. కొన్ని సెకండ్ రౌండ్ జరిగాయి. కొన్ని కంపెనీ పిలిచారు. నేను ఇంకా రాలేకపోవడం వల్ల అవన్నీ మిస్ చేసుకున్నాను. సో, నాలాగా మిస్ చేసుకోకండి. మీరు గూడా ఇవన్నీ గూడా రావాలంటే ఖచ్చితంగా నేను చెప్పినట్లు చేయండి. మార్నింగ్, ఈవినింగ్, నైటు. అప్లై మాత్రం చేయకండి. ఓన్లీ స్క్రోల్. చూడండి ఏ కంపెనీస్ ఎలా జరుగుతున్నాయి, ఏ కంపెనీస్ హైరింగ్ చేస్తున్నాయి. మీరు ఆల్రెడీ ఇంక నేను చెప్పినట్లు వీడియో అప్‌లోడ్ చేయండి. నౌకరీ ప్రొఫైల్ 100% చేయండి. స్కిల్స్ మంచిగా యాడ్ చేయండి. ఇంకొకటి ఇంటర్న్‌షిప్ ఎక్కడ చేశారు ఆన్‌లైన్‌లో, కంపెనీ ఏది? నేనైతే ఎగ్జాంపుల్ ఐఐఈసీ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఈ-కామర్స్ నేను చేశాను. నాను గూడా అప్పుడే ఆల్రెడీ పెట్టాను నా నౌకరీ ప్రొఫైల్‌లో. సో, అందువల్ల నాకు ఇప్పటికి గూడా చాలా వస్తున్నాయి ఇన్‌వైట్స్. సో, మీకు గూడా రావాలంటే నేను చెప్పినవి ప్రతి ఒక్కటి గూడా చేయండి. ఖచ్చితంగా 100కి 101% చెప్తున్నాను. వస్తాయి. కాల్స్ వస్తాయి. ఎందుకంటే నేను ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను. నాకు చాలా కంపెనీ కాల్స్ వచ్చాయి. సో, అందువల్ల మీకు గూడా రావాలనే ఒక ఉద్దేశ్యంతో మీరు గూడా నాలాగా జాబ్ కొట్టాలి. ప్రతి ఒక్కరు గూడా జాబ్ కోసం ఎంత చేస్తున్నారో నాకు తెలుసు. నేనే చాలా రోజులు ఎక్స్‌పీరియన్స్ మీరు ఆల్రెడీ చూసారు. కంపెనీకి వెళ్ళాను. కంపెనీకి ఆఫ్‌లైన్‌లో వెళ్ళాను. అవన్నీ గూడా మీకు ఆల్రెడీ షేర్ చేశాను. సో, మీరు గూడా జాబ్‌కి వెళ్లి కాల్సొస్తే సెలెక్ట్ అయితే నాకు గూడా కామెంట్ చేయండి. అన్నా నేను జాబ్ సెలెక్ట్ అయ్యాను. నా వల్లైతే నా వాళ్ళని చెప్పండి. మీరు సొంతంగా మీ సెట్టింగ్ ఆన్ చేసుకున్న ఎగ్జాంపుల్ స్కిల్స్ లైక్ ఎలా అంటే మీ కమ్యూనికేషన్ బాగుంటే మీ వాళ్ళని అంటే మీరు సొంతంగా సెలెక్ట్ అయితే మీరు చెప్పాల్సిన అవసరం లేదు. మీ వల్ల మీరు చెప్పిన వీడియో వల్ల నాకు కంపెనీ కాల్ వచ్చింది. నేను సెలెక్ట్ అయ్యానంటే అప్పుడు నాకు యూట్యూబ్‌లో పిన్ చేయడం లేకపోతే కామెంట్ చేయడం ఏదో ఒకటి చేయండి. సో, చూసారుగా ఫ్రెండ్స్ నేను చెప్పిన సెట్టింగ్స్ అవన్నీ గూడా ఆన్ చేయండి. సెట్టింగ్స్, స్కిల్స్ నేను చెప్పినట్ల వీడియో ఇవన్నీ గూడా యాడ్ చేయండి. ఖచ్చితంగా కంపెనీ కాల్స్ వస్తాయి. ఇంకొకటి విషయం నేను చాలా రోజులుగా అడగాలనుకున్న ఒక విషయం. మీరంతా గూడా ప్రతి ఒక్కరు గూడా నా ఛానెల్ అంతా గూడా జాబ్ సీకర్సే నా ఛానెల్ చూస్తున్నారు. మీరు నా ఛానెల్ నుంచి ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? ఎగ్జాంపుల్ నా ఛానెల్ బయో అయితే
నేను స్టార్ట్ చేసింది ఫ్యాక్ట్స్, ఏఐ అప్డేట్స్, ఇంకా లేటెస్ట్ టెక్నాలజీ వీడియోస్ అండ్ సోషల్ మీడియా అప్డేట్స్. ఇంకా ఈ 4 టాపిక్స్ గూడా నేను నా ఛానెల్‌లో చెప్పాలనుకున్నాను. ఇప్పుడు నాకు టైం కుదరడం లేదు. ఇంకా ఇంకొక విషయం ఏమిటంటే దాంతో పాటు మీరందరూ గూడా నా ఛానెల్ నుంచి ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? జాబ్ అప్డేట్స్ గురించా? లేకపోతే ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఆల్రెడీ కొంతమందికి షేర్ చేశాను గదా! జాబ్ అప్డేట్స్, ఫ్రెషర్స్ జాబ్ 24 ఇలా ఛానల్‌లో లాగా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారా? లేకపోతే ఎప్పుడెప్పుడు ఏ కంపెనీస్ ఇంటర్వ్యూ జరుగుతున్నాయి అవన్నీ గూడా చెప్పాలని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారా? ఇంకొకటి అసలు ఏం స్కిల్స్ యాడ్ చేస్తే ఎలా మీరు సెలెక్ట్ అయ్యారు? ఏం నేర్చుకోవాలి? ఎగ్జాంపుల్ డిగ్రీ ఖచ్చితంగా కంప్లీట్ చేయాలా? లేకపోతే ఎంత పర్సెంటేజ్ ఉండాలి? ఇంటర్ కంప్లీట్ చేసినా ఉండాలా? ఇంటర్ కంప్లీట్ చేస్తే కంపెనీ కాల్స్ వస్తాయా? ఇవన్నీ గూడా అసలు ఏం డౌటు? అసలు నా ఛానల్ నుంచి ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో మీ ఉద్దేశ్యం నాకు కావాలి. మీ రెస్పాన్స్‌తోనే ఈ ఛానల్ ముందుకు నడుస్తుంది. ఖచ్చితంగా ఇంతవరకు నేనొచ్చానంటే అదంతా గూడా మీరు లైకు, కామెంటు, సబ్స్క్రైబ్ చేయడం వల్లే ఈ ఛానల్ ముందుకు వెళ్తుంది. ఇంతవరకు రావడానికి కారణం గూడా మీరే. మీరు సపోర్ట్ చేయడం వల్లే, మీరు కామెంట్ చేయడము, మీరు నెక్స్ట్ ఏ కంపెనీకి వెళ్తున్నారు? అసలు మీకు ఏం అడిగారు? ఇంటర్వ్యూ క్వెషన్స్ ఏమి అడిగారు? ఇవన్నీ గూడా మీ వల్లనే జరిగింది. ఇంతవరకు రావడానికి కారణం గూడా మీ వల్లనే. సో, కాబట్టి మీకోసం నేను ఖచ్చితంగా మీకోసం మీరు చెప్పే కామెంట్స్‌ని బట్టి నేను వీడియో చేస్తాను. మీరు కామెంట్ చేయండి. టాపికా లేకపోతే నా జాబ్ అప్డేట్స్ గురించా? నేను నా బయో ఛానెల్ అయితే నాకున్న కంటెంట్ నేను చేస్తా. షార్ట్ వీడియోస్‌లో చేస్తాను. మీరు అసలు ఏమి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు నా ఛానెల్ నుంచి? ఇది నాకు కావాలి. మీరు ఖచ్చితంగా నాకు కామెంట్స్‌లో చేయండి. చేస్తారని అనుకుంటున్నాను. ఇప్పుడే ఈ వీడియో చూసినాక ప్రతి ఒక్కరు చేస్తారనుకుంటున్నాను. చేయండి. మీకేం డౌట్ వచ్చినా చేయండి. ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. 100కి 100% రిప్లై ఇస్తాను. సో గైస్ ఇంకా ఈ వీడియో గురించి మీరేమని చెప్పాలంటే కింద కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి. మీరు కొట్టే ఒక లైక్ చాలా మందికి జాబ్ సీకర్స్ అంతా కూడా షేర్ అవుతుంది. ఇంకా దాంతో పాటు ఈ వీడియో కొత్తగా ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి దాంతో పాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. అలా చేసిన వెంటనే నేను పెట్టిన వీడియో మీకు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది.